శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 మార్చ్ నుంచి 7 మార్చ్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, అలాగే చంద్రుడు కర్కాటక రాశిలో, కేతువు గారు సింహ రాశిలో, రవి శుక్ర కుజ రాహు బుధ 5 గ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో జరుగుతూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉచ్చ పొందారు. ఇక కుజ రాహు రవి బుధ ఈ 4 గ్రహాలు కుంభరాశిలోనే సంచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క స్థితి సంచారము తులారాశిలో సంచరిస్తూ ఉంది. గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే మనకి వారాంతంలో శుక్రాచార్యుల వారు శనితో కలిసి ఉన్నారు. కానీ వారం ప్రారంభంలో 5 గ్రహాల కలయిక అంటే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి కొంచెం బాగుంటుంది, అన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది అని చెప్పడానికి అయితే లేదు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే ఈసారి. ఎందువల్ల శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, కుజుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు, బుధుడు కూడా రాహుతో ఉన్నారు. అంటే ఈ రాహుతో ఇన్ని గ్రహాలు కలవడం అనేది అవడానికి అది పంచగ్రహ కూటమి అయినప్పటికీ కూడా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహేతర సంబంధాలలో ఇబ్బందులు, సర్పదోషానికి సంబంధించిన ఇబ్బందులు, పితృవంశ దోషానికి సంబంధించిన ఇబ్బందులు, ఇన్ని రకాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదండి, మరి అన్ని పనిచేస్తాయా మనిషి మీద అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్ర రాహువుల కలయిక లేదా దృష్టి, రవి రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి, కుజరాహుల యొక్క కలయిక లేదా దృష్టి, బుధ రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి జరుగుతూ ఉన్నదో వాళ్ళు పరిహారాలు చేసుకుని ఉంటారు. ఈసరికే చేసుకుని ఉంటారు చాలా మంది. అలా చేసుకుని ఉన్న వాళ్ళు స్తోత్రపారాయణాలు చదవాలి. ఇప్పటి వరకు ఏ పరిహారాలు చేసుకోని వాళ్ళు ఇప్పుడు పరిహారాలు చేసుకుంటూ ఈ పరిహారాలు చదవండి, పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పితృవంశ దోషాలు కానీ, సర్పదోషం కానీ, ఈ శుక్రరాహువుల కలయికకి సంబంధించిన దోషం కానీ, ఈ బుధరాహువులు కానీ, ఇక బుధరాహువులు అయితే చెప్పనే అక్కర్లేదు. నపుంసకత్వం అని చెప్పి ఒక పదాన్ని మనం చెప్తూ ఉంటాం. శరీరానికి సామర్థ్యం లేకపోయినట్లయితే, బలం లేకపోయినట్టయితే దాన్ని మనము ఆ పదంతో వాడుతూ ఉంటాము. ఈ బుధరాహుల కలయిక అలాంటి స్థితిని చూపిస్తూ ఉంటుంది. అలాగే శుక్రరాహుల కలయిక కూడా అంతే. వైవాహిక జీవితంలో ఏమాత్రం భార్యాభర్తల మధ్య సంతృప్తి ఉండదు, అన్యోన్యత కూడా ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కుజ శుక్ర కలయిక కూడా వివాహేతర సంబంధాలని సూచిస్తూ ఉంటుంది. ఇది కూడా మనిషి మీద ఒక విధమైనటువంటి ఏవగింపు కలిగేటట్టుగా, అంటే అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఆ అన్యోన్యతని వదిలేసి ఇలాంటి వాళ్ళతోనా మనం అన్యోన్యంగా ఉండేది అనిపించే విధంగా, అట్లాంటి ఏవగింపు కలిగే విధంగా కొన్ని సంఘటనలు వీళ్ళ కళ్ళకు కనిపిస్తాయి. అవి నిజమా, తాత్కాలికంగా అలా సృష్టించబడ్డాయా, లేకపోతే ఎవరన్నా నాటకీయంగా అలా మన ముందర నటన చేస్తున్నారా అనేది గ్రహింపు ఉండదు. అలాంటి పరిస్థితి ఎన్నైనా కనిపిస్తాయి, ఒకటి కాదు, అన్ని రకాలుగాను. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. పరిహారాలు జన్మజాతకాన్ని బట్టి కూడా చూసుకుని ఆ గాఢత ఎంత ఉంది అనేది చేసుకోవాలి. మనము గోచారం ప్రకారం అయితే తప్పనిసరిగా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవగ్రహాలకి సంబంధించి హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలో శుక్ర శని గారులు కలుస్తున్నారు. ఇది కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. అపోహలు పెరగడానికి, అన్యోన్యత తగ్గడానికి చాలా వరకు దోహదపడుతుంది. ఇది కూడా ఇలాంటిదే, శుక్ర రాహువుల లేదా శుక్ర కుజుల కలయిక లాంటిదే. కాబట్టి ఈ శుక్ర శని సంచార దోషం కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇక దృష్టి విషయాలకు వస్తే, గురువు గారి నవమ దృష్టి మాత్రమే కుంభరాశి మీద పడుతోంది తప్ప మిగతా శని గారి దృష్టి రాసుల మీదే తప్ప రాసుల్లో గ్రహాలు లేవు కాబట్టి లేదు. గురువు గారి యొక్క దృష్టి కూడా అంతే. 5వ దృష్టి రాసులు లేవు, 7వ దృష్టి రాసులు లేవు. ఒక 9వ దృష్టి మాత్రమే రాసుల మీద ఉంది, కుంభరాశి మీద.
అంటే మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ చేసుకుంటే చాలా వరకు మీరు ఉపశమనం పొందుతారు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ఉపశమనం జరగకపోతే కొంచెం ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుజుని యొక్క దృష్టి, 4వ దృష్టి ఏ గ్రహాలు లేవు, 7వ దృష్టి కేతువు మీద ఉంది, మళ్ళీ 8వ దృష్టి ఏమి లేదు. ఈ కేతువు మీద ఉండడం ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచుతుంది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా ఈ గ్రహాల మీద ఉంటున్న కారణం చేత దైవభక్తి బాగా పెరుగుతుంది. అందుకనే మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా చక్కగా ఆ పరిహారము ఆ దోషానికి పరిహరింపబడి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అందుకు ఈ గురువు దృష్టి ఎలా తోడ్పడుతుందో కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ కూడా అలాగే తోడ్పడుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సర్వస్య శరణాగతి పొందండి, ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, దైవభక్తి మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది అని తెలియచేయడానికి ఈ వారం గ్రహస్థితులు చాలా ఉన్నాయి. ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలు పాటించండి, పరిహారాలు చేసుకోండి. ఇక సంతోష జీవనాన్ని ప్రారంభిస్తూ ముందరికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే రాశిలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, ఈ 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. దైవభక్తి బాగా పెరుగుతోంది. సంతానం పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. సంతానం కూడా చాలా చేతికొచ్చి ఎంతో సహాయ సహకారాలని అందిస్తారు అని కూడా చెప్పచ్చు. అలాగే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం చాలా బాగుంటున్న కారణం చేత ఇప్పుడు ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి సమయంలో గురుబలం చాలా బాగా వీరికి సహాయ సహకారాలని అందిస్తోంది అని కూడా తెలియచెప్పచ్చు. ఇక కుటుంబం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కూడా తీసుకోవాలి. అనుకూలమైనటువంటి స్థితి సంచారము శుక్రాచార్యుల వారు ఇస్తున్నారు. అయితే ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఇది చాలా జాగ్రత్తలతో కూడి ఉండాలి. పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి చూడండి. రాశిలోనే శుక్ర రాహు కలయిక ఉందా, రవి రాహు కలయిక ఉంది, కుజ రాహు కలయిక, బుధ రాహు కలయిక ఉంటూ ఇవి వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తూ ఉండగా గురువు గారి యొక్క 9వ దృష్టి రాశి మీద పడుతూ రాశిని పునీతం చేస్తుంది. అంటే ఏ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఆ గ్రహాలే ఇస్తూ ఉంటాయి అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామో ఇక్కడ పరస్పర విరుద్ధం అన్నమాట. ఈ గ్రహాలేమో ఇబ్బందులు కలగజేస్తూ ఉంటే గురువు గారి యొక్క దృష్టి రక్షణ అనే దాన్ని సూచిస్తూ ఉంది. అలాగే కేతువు గారి యొక్క దృష్టి కూడా ఇబ్బందిగానే ఉంది. శని గారి స్థితి సంచారం కూడా ఇబ్బందిగానే ఉంది. పరస్పర విభిన్నమైనటువంటి ఈ అశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయని చెప్పుకుంటున్నామో ఆ ఫలితాల విషయంలో ఎక్కువగా ఉన్నాయి. శుభగ్రహం ఇచ్చేటటువంటి ఈ సంచార ఫలితం గాని దృష్టి ఫలితం గాని తక్కువగా కనిపిస్తోంది. ఇలాంటప్పుడే మనము గురుబలాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి ఏ దోషాన్ని అయితే ఇస్తున్నాయో ఆ గ్రహాలు, ఆ దోషాన్ని మనము అధిగమించడానికి, ఆ ఫలితాన్ని అధిగమించడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇష్టదేవతని ప్రార్థించండి, ఇంటి ఎలవేల్పుని ప్రార్థించండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, యోగా చెయ్యండి, ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. మీ గురువులు ఎవరైతే మీకు సద్గురువులు ఉన్నారో వారు దగ్గరలో ఉన్నట్టయితే వెళ్ళి వారికి సేవ చేసి వారికి నమస్కారాలు తెలియజేయండి. వారి ఆశీస్సులు మీకు కొండంత అండ. ఈ గ్రహస్థితుల వల్ల ఏర్పడేటటువంటి చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ చెడ్డ ఫలితాలు ఏవి కూడా మీరు అనుభవించక్కర్లేకుండా చేస్తారు. ఒక్క గురువు గారి యొక్క వాక్కు అంత గొప్పతనాన్ని ఇస్తుంది, అంత ఫలితాన్ని ఇస్తుంది. వారు మంచి అంటే మంచి జరిగిపోతుంది. వారి ఆగ్రహానికి గురి అయినా కూడా ఆ ఆగ్రహం మనని చెడ్డగా తీసుకెళ్తుంది. కాబట్టి సద్గురువుల యొక్క సేవ చేసి వారి అనుగ్రహం సంపాదించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. జీవితంలో ఏ దోషాలు మీకు అబ్బని విధంగా
ఆ గురువు గారి యొక్క ఆశీర్వాద రక్షణ మీకు చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. శివారాధన చెయ్యండి. అందరికీ అన్ని వేళలా గురు ఆశీర్వాదం దొరకని పక్షంలో శివుని యొక్క ఆరాధన చెయ్యండి, శివారాధన. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి, యోగా చెయ్యండి, పెద్దవాళ్ళకి సేవ చెయ్యండి. వివాహేతర సంబంధాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి. కొన్ని పనులు వాయిదా వేసుకోండి. కుటుంబం విషయంలో ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా పూర్తి ఓర్పుతోనూ ఒబ్బిడిగాను ప్రయత్నం చెయ్యండి ఉండడానికి. ఇలా అన్ని చేసుకుంటూ వెళ్ళినందువల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నాను. అన్ని అంశాలలోనూ ఒక్కటే కాదు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అలాగే రుణభారాలు తగ్గే విధంగా ఉంది గ్రహస్థితి. చంద్రుని యొక్క సంచారం ఉంది. మీకు రుణము ఎవరైతే ఇచ్చారో వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఇన్నాళ్ళు మేము మీ సొమ్ముని వాడుకున్నాము, మాకు సమయానికి సహాయం చేశారు అనే కృతజ్ఞత భావాన్ని చూపించండి. ఇవన్నీ కూడా మీకు చాలా మేలు చేస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అలాగే శుక్రాచార్యుల వారు ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ మాట కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. వార ప్రారంభంలో ఎలా అయితే చెప్పుకున్నామో అతి జాగ్రత్తగా ఉండండి అని ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇక చంద్రుని యొక్క సంచారం నవమ స్థానంలోకి వెళ్ళింది. అయితే గురువు గారి యొక్క దృష్టి పడుతోంది కాబట్టి ఇక్కడ ఏమాత్రం ఇబ్బందులు లేని విధంగా ఉంటుంది. ఈ రవి రాహు కలయిక రాశిలోనే జరుగుతోంది కాబట్టి తప్పనిసరి స్తోత్ర పారాయణాలు, కుజ, రాహు, రవి, శుక్ర, బుధ, కేతు ఇవన్నీ కూడా మీరు స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే దుర్గా పూజ విడవకుండా చెయ్యండి. చాలా వరకు దుర్గా అన్న పదాన్ని మీరు స్మరిస్తూ ఉంటేనే చాలు, ఆ అమ్మవారు మీ దోషాలన్నిటినీ పరిహారం చేస్తుంది అనేది కూడా తెలియజెప్తున్నాను. మీరు ఏ దేవతారాధన చేసినా కూడా మీకు గురువుల యొక్క ఆశీస్సులు, గురు బలము పెరిగి ఉంటుంది అని మరొకసారి తెలియజేస్తూ శుభం.